దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఈ ప్రశ్న అడిగే ముందు నేను ఎవరినో తెలుసుకొని నువ్వు వచ్చినాయి ఫస్ట్. నేను ఎవరో తెలుసు అసలు నీకు? యూట్యూబర్ గా నీకు తెలుసా? యాక్టర్ గానే తెలుసు. నువ్వు అడిగే క్వశ్చన్ ముందు నేను మెగా ఫ్యాన్ అని అందరికి తెలిసి నువ్వు నాకు ఆ క్వశ్చన్ వేస్తున్నావు అంటే నేనేమన్నాలో నాకు అర్థం కాదు. ప్రపంచంలో 100 మంది హీరోల సినిమాలు ఏకదాటిగా ఒకే రోజు రిలీజ్ అయినా నేను ఫస్ట్ చూసే చిరంజీవి గారి సినిమానే చూస్తా. ఏం స్వామి ఇలాగ అయిపోయావు? అసలు నా ప్రాణం నా ఊపిరి అంత కూడా ఆయనే. అలాంటిది అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్ తో. నువ్వు ఫస్ట్ ఒకరికి ఏమైనా యూట్యూబర్ లాంటి క్వశ్చన్ చేస్తే ఆయన ఎవడైనా తెలుసుకో. నీకు కూడా తెలియకపోతే ఏంట్రా ఖాళీ ఇచ్చారు 2 సంవత్సరాలు అయ్యింది ఈయనకి కూడా తెలియట్లేదు. సరే అడగండి. ఇప్పుడు సినిమా గురించి ఏం చెప్తారు బ్రదర్? సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది బ్రదర్. ఎందుకంటే శంకర్ గారికి చాలా 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 అవసరం ఇది హిట్. ప్రెజెంట్ ఆయన సినిమాలు చాలా ఫ్లాప్ లో ఉన్నాయి. చాలా మంది అంటున్నారు ఫ్లాప్ లో లేవు. ఆయన సినిమా ఒకటే ఫ్లాప్, భారతి 2 ఒకటే. ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమాని టచ్ చేశారు వాళ్ళు. బేసిక్ గా సినిమాని టచ్ చేయకూడదు. భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు. అది టచ్ చేసి పార్ట్ 2 తీయడం వల్ల అది ఫ్లాప్ అయ్యింది. సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దానిలో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి. ఒకే ఒక్కడు, ఒక జెంట్ల్మ్యాన్, అపరిచితుడు, నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆ భారతీయుడు. ఈ 4 సినిమాలు ఏ రేంజ్ లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపు అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 2 దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. ఉండవు, ఒకవేళ లేదు ఏమీ లేదు. ఎందుకంటే రిస్క్ తీసుకోరు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి. పుష్ప 2 వల్ల పుష్ప 2కి ఎఫెక్ట్ కాదు, కానీ దాని తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఇది ఇంపాక్ట్ పడుతుంది. దానికంటే రేపొద్దున అలాంటి ఈవెంట్ జరుపుకోవాలన్నా బెనిఫిట్ షోలు వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు. నీకేమైనా షుగర్ ఉందా? మరి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది విని టాపిక్ ఏం కాదు, ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ కోసమే కదా. బెనిఫిట్స్ వేస్తావా గేమ్ చేంజర్ కి చెప్పు, నువ్వు వేస్తావా? మరి అదే కదా బ్రదర్. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అదే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్. నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు, అక్కడ కేక్ కట్ చేసింది కదా అని. ఇప్పుడు చెప్పు, అడుగు. నేనేం అడగను స్వామి, నాకెందుకు ఆ రిస్క్ లో, నేను మంచిగానే చూసుకుంటున్నా. రాజమౌళి గారు అవును, మనం నేను ట్రైలర్ అంటాను, కొంతమంది టేజర్ అంటారు. నిజంగా టేజర్ అంటే 30 సెకండ్స్ ఉండాలి. బేసిక్ గా దాన్ని ఎంత డ్రాగ్ చేశారు అంటే బేసిక్ గా టేజర్ కాదు ట్రైలర్ అనే నేను అనుకుంటా. ట్రైలర్ లోనే చూపించారు, లుక్ గానీ పెర్ఫార్మెన్స్ గానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు, డిఫరెంట్ మూవీ అవ్వచ్చు. బెస్ట్ మూవీ అది చెప్పలేను కానీ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి, రంగస్థలం ఉంది, మగధీర ఉంది. సో ఇది ఒక డిఫరెంట్, ఆ కోవకు చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది. అన్న రాజమౌళి గారితో కొట్టిన హీరోకైనా నెక్స్ట్ డైరెక్టర్ తో వర్క్ చేస్తే ఫ్లాప్ పడుతుందని సెంటిమెంట్ ఒకటి ఉంది. అవును, సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? నువ్వు ఏ ఊర్లో ఉన్నావు? నేను హైదరాబాద్ లో ఉన్నావు. ఇప్పుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఏది రిలీజ్ అయింది? నేను అడిగిందానికి సమాధానం ఏది, ఏ సినిమా రిలీజ్ అయింది? ఆచార్య రిలీజ్ అయింది, దిష్టి పోయింది కదా. మరి ఇది ఇంక వేరు. దేవరా అంటే మరి ఆయన 4-5 సినిమాలు చేశారు, హిట్ అయింది. ఫ్లాప్ టాక్ 2 వచ్చాయి బ్రదర్, డిబేట్ టాక్ వచ్చింది దానికి. అవునా? అది కూడా అందుకే అంటున్నా, అది కూడా డిబేట్ టాక్ వచ్చింది. సెంటిమెంట్ నమ్మకపోవడం కాదు ఇక్కడ. రీజన్ ఏంటంటే ఏం లేదు బ్రదర్. ఎందుకు రాజమౌళి గారి సినిమాల తర్వాత వచ్చే హీరో సినిమాలు ఎందుకు ఫ్లాప్లు అవుతున్నాయి అంటే రాజమౌళి గారి సినిమా అనేది అక్కడ పెట్టేసి ఉంటాడు ఆయన. ఆ నెక్స్ట్ వచ్చే సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఊహించడం వలన మనకు అక్కడికి రీచ్ అవ్వకపోతే అది ఫ్లాప్ అంటారు. అంతకు మించి ఇక్కడ ఏమి కొంపలు మునిగిపోవు. అయితే ఆచార్య రావడంతో అక్కడికి అది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు తెలిసిన, బేసిక్ గా చెప్పాలంటే మీరు త్రిబుల్ ఆర్ తో కంపేర్ చేయరు. ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ ఆచార్యతో కంపేర్ చేస్తారు. ఆచార్య కంటే బాగుంటది కదా, ఎందుకంటే అది ఫ్లాప్ అయింది, హిట్ అవుతుంది అంతే. త్రిబుల్ ఆర్ ని మర్చిపోయారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ పరంగా అయితే సంక్రాంతి, మన యూత్ పరంగా ఏం చేంజ్ బాగుందాం అవుద్ది. అంటే భారతీయుడు ఫ్లాప్ తర్వాత అందరూ శంకర్ పని అయిపోయింది అంటున్నారు. లేదు, ఇప్పుడు నిలబడుతుంది. ఇది ఏం చేంజ్ నిలబడుతుంది. చరణ్ బ్రేక్ ఇస్తారు. ఏం నచ్చింది అంతగా మీకు? ఏదైనా ఏం చేంజ్ టీజర్ లో ఏం నచ్చింది? బాగుంది, చూసాం కదా, డైలీ చూస్తాం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చూపిస్తున్నారు కదన్న, ఈ రోజుల్లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ వర్కౌట్ అయితే అనుకోవచ్చా?
అది నేను చెప్పలేను అన్న. ఇన్నాళ్ళు మనం చిరంజీవిని బాలయ్య బాబు గారిని చూసేవాళ్ళం. అవును. ఇప్పుడు గేమ్ చేంజ్ అయినట్టు మన చరణ్ గారు మధ్యలో వచ్చారు. ఎలా అనిపిస్తుంది అన్న? బాగుంటది అన్న. ఇంకా నేను బాలయ్య చెప్పలేను. బాబు పోటీ ఇస్తారంటారా తెలుగు అవుతుంది రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య బాబు పోటీ ఇస్తారా అని సార్? అవుతుంది. వన్ వర్డ్ లో ఏం చెప్తారు చరణ్ గురించి? వన్ వర్డ్ లో ఏం చెప్తారు ఆయన గురించి? సూపర్ గా ఇది అవుద్ది, ఇంకా అంతమించి చెప్పలేదు. సంక్రాంతి విజేత అంటే బాలయ్య బాబు చిరంజీవి కదా, సో వాళ్ళు వారసుడే కదా, చిరంజీవి వారసుడే కదా రామ్ చరణ్. ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఈజ్ సంక్రాంతి విజేత, నో డౌట్. బాలకృష్ణ గారి రామ్ మహారాజ్ ఉంది, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం ఉంది కదా, సో ఈ 3 సినిమాలు ఏది హైలైట్ గా? బాలకృష్ణ గారి సినిమా కూడా హిట్ అవుతుంది, కానీ పాన్ ఇండియా రేంజ్ ఇంకా ఆయనకి రాలేదు కదా. సో రామ్ చరణ్ గారిది వస్తుంది, బాలకృష్ణ గారిది ఆంధ్ర లెవెల్లో తెలంగాణ లెవెల్లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమా పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేయగలుగుతుందా? కష్టం. ఎందుకని? ఒకప్పుడు గేమ్ చేంజర్ అనుకున్నా గానీ పుష్ప ఏకం బాహుబలినే దాటేసింది. ఇప్పుడు ఆల్రెడీ 1500 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా 2000 దాటుతుంది అనుకుంటున్నారు. అది దంగల్ ఏదో సినిమా, అది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అమీర్ ఖాన్ ది 2000, అది దాటేస్తుంది. 2000 కొందైనా వచ్చేస్తుంది. తెలుగు వాళ్ళ సత్తా బాగానే చాటాడు, ఏదో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చింది కూడా ఆయనే కదా. 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైం నేషనల్ అవార్డు బెస్ట్ హీరోగా తీసుకొచ్చింది అల్లు అర్జునే. సో బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది పుష్ప 2. అంటే సినిమాని కంటెంట్ పరంగా కాకుండా హీరోల పరంగా పోల్చడం కరెక్టేనా? అందులో కంటెంట్ ఉంది కదా పుష్ప 2లో. ఒక భర్తని భార్య ఎలా చూసుకోవాలి, భార్యని భర్త ఎలా చూసుకోవాలి, చాలా బాగా ఏ సినిమాలు కూడా అంత బాగా అంత డెప్త్ గా చూపించలేదు. భార్య భర్తలు ఎలా ఎలా ఉండాలి రిలేషన్ అనేది. మనం ఎప్పుడు రాముడు సీత అంటాము, సో అలాగనమాట. వాళ్ళు మనం చూడలేదు కదా సీతారాముల్ని. సో సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వీళ్ళు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. అయితే బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో పుష్ప 2కి క్యాన్సిల్ చేస్తారు ఇప్పటి నుంచి, మరి గేమ్ చేంజర్ కి మైనస్ పాయింట్ అనుకోవచ్చు? మైనస్ పాయింట్ ఏం కాదు, ఇప్పుడంటే ఈ బెనిఫిట్ షోలు వచ్చాయి. ఒకప్పుడు లవకుశ, భక్త ప్రహ్లాద, శంకరాభరణం టైంలో బెనిఫిట్ షోలు లేవు కదా. అయినా కానీ ఆ సినిమాలన్నీ ఖండాంతరాలు దాటిపోయాయి ఖ్యాతి విషయంలో. బెనిఫిట్ షోలు ఉంటేనే హిట్ అవుతాయని ఏం లేదు, ప్రజల భద్రత కూడా మనం చూసుకోవాలి కదా. థ్యాంక్ యూ. అందరు మైక్లు తీసుకుంటే